తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ సినిమా షూటింగ్స్ అయ్యాక రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు అక్కకి ఏం కొని పెట్టారు? Oh, he ఏం ప్యాంపర్ చేసేవారు yeah, he used to get ఒకసారి సడన్ గా he gave me a gift box. ఏంట్రా అది అంటే అబ్రాడ్ వెళ్ళాను షూటింగ్కి అని he bought me 4 pairs of beautiful precious stones ఉండే బ్యాంగిల్స్. ఓ మై గాడ్, ఇట్ వాస్ సో స్వీట్. దట్ వాస్ హిస్ ఫస్ట్. అంటే అప్పుడప్పుడే కొంచెం ఇంకా మెల్లగా ఎదుగుతున్నాడు. రెమ్యునరేషన్ వాజ్ నాట్ దట్ మచ్. ఫస్ట్ మూవీకి ఇట్ వాజ్ నథింగ్ ఆల్మోస్ట్, అండ్ సెకండ్ మూవీ కొంచెం అలా. సో నేను అన్నాను దిస్ వాజ్ ఆల్ మెటీరియలిస్టిక్ రా. నేను అసలు నీ సక్సెస్ ఐ యూస్ టు ఎంజాయ్ హిమ్ బీయింగ్ మాబ్డ్. నాకు అదే ఒక పిచ్చ క్రేజ్. అసలు చిత్రం అప్పుడైతే నేను ఎక్కడైనా ఆటోలో వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద పోస్టర్స్ కనిపిస్తుంటే ఆ ఆటో వాళ్ళతో మాట్లాడేవాడిని. చూసారా ఆ సినిమా, చూసారా మీరు అని. చూసాను నేను, చాలా బాగుందమ్మా అని. ఆ హీరో బాగా చేశాడు కదా. అప్పుడు నాకు అదేదో కొత్త. నాకు ఐ వాజ్ ఎంజాయింగ్ హిస్ సక్సెస్. మా తమ్ముడండి అని. ఏంటమ్మా ఏం మాట్లాడతారమ్మా అని. ఓహో, వాళ్ళు అది బిలీవ్ కూడా చేయలేదు. నేను అలా చెప్పుకునేదాన్ని అందరికీ. వాడి మా తమ్ముడు అండి అని చెప్తే ఊరుకో అమ్మా ఏం మాట్లాడుతావు అన్నాడు ఒక ఆటోవాడు. సో అలా దట్ వాజ్ మై గిఫ్ట్ అసలు. అంటే నాకు తనకి 8 years డిఫరెన్స్ ఉంది. అండ్ మా అమ్మ అప్పుడు టీచర్గా చేసేది. షీఈస్ అ క్రాఫ్ట్ టీచర్ మా అమ్మ. సో తను క్లాసెస్ కూడా తీసుకునేది అండ్ బిజీగా ఉండేది మోస్ట్లీ. సో ఎప్పుడు నేను స్కూల్ నుంచి రాగానే ఐ వాజ్ విత్ హిమ్. వాడిని ఎత్తుకుని తినిపించి స్నానం పోయించి. నేను చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంటే ప్రాణం. చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అమ్మతనం కనిపిస్తుంది అలా. అంటే యు లుక్ లైక్ ఎ వెరీ నర్చరింగ్ సోల్. సో అలా ఎక్కువ అలవాటైపోయింది. ఈవెన్ వెన్ ఎవర్ ఐ యూస్ టు కమ్, వాడికి ఇష్టం ఉన్నవన్నీ చేసి పెట్టి. ఏం తినేవారు? తనకి ఆలూ ఫ్రై స్టాండర్డ్. చారు చారండి, చారు ప్రాణం. చారు, పులిహార, చింతపండు పులిహార, వెరీ సింపుల్ ఫుడ్. అసలు బయట ఈ హంగామాలు ఏం వద్దు. ఒక్క ఆలూ ఫ్రై రసం చేసుకుని ఇంట్లో పెట్టినా కూడా సంతోషం. అమ్మ వంట, ఇంకా అమ్మ తర్వాత నేను. వెళ్తే వాడికి ఇంట్లో ఏం చేసి పెట్టినా తృప్తిగా ఇంట్లో తింటాడు. చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే ఇవాళ అంత సింపుల్, అన్ని గుడ్ క్వాలిటీస్ ఉండే ఆ మంచి వ్యక్తి ఫిజికలీ మన మధ్య లేరు. అఫ్ కోర్స్ తెర మీద మన మనసులో మనసంతా ఆయనే, ఉదయ్ కిరణే ఉన్నారు ఇవాళ అందరికీ. సో ఏం చెప్తారు శ్రీదేవి గారు? మనకు తెలియకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కష్టపడుతూ ఉంటారండి? అదే ఇప్పుడు దిస్ ఇస్ అన్ ఐ ఓపెనర్. అసలు నాకు అంత నవ్వుతూ ఎప్పుడు నవ్వే. మీరు బయట వాడిని ఎప్పుడు నవ్వు లేకుండా చూసిండరు. అలా ఇంట్లో కూడా ఎప్పుడు చబ్బీగా బబ్లీగా వండుకుంటూ ఇంత పెయిన్ పెట్టుకున్నాడు లోపల అంటే ఇట్ ఇస్ అర్థం కాని విషయం. అంటే అంత ఒక క్యాల్కులేటెడ్ మూవ్ తీసుకోవడం, అంటే టు డూ సంథింగ్ లైక్ దట్ టు యువర్ సెల్ఫ్, ఎంత పెయిన్ ఉంటే చేస్తారండి. ఏదో క్షణికావేశంలో జరిగేది కూడా కాదు. ఇట్ టేక్స్ ఎఫర్ట్. ఇట్ టేక్స్ అ లాట్ అండి టు డూ దట్. సో అంతసేపు అయినా ఒక్క క్షణం కూడా తట్టదా? అరే ఆపు, ఏం చేస్తున్నావు అని. ఇది ఒక మిస్టరీ అండి నిజంగా. అంటే ఇలాగా అర్ధాంతరంగా జీవితం చాలించి ఇలాంటి పద్ధతిలో ఇలా వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే గుండెంతా బరువు ఎక్కిపోయి మనం ఏదో మన చుట్టూ ఉండే వాళ్ళని ఇంకా జాగ్రత్తగా ఏం చేయాలి, వాట్ కెన్ వీ డూ టు మేక్ దెమ్ ఫీల్ బెటర్ అనిపిస్తుంది కదా. అబ్సల్యూట్లీ అండి. నాకైతే ఇది అయినప్పటి నుంచి ఎస్పెషలీ మేము నలుగురు అయితే వీఆర్ వెరీ వెరీ క్లోజ్లీ నెట్. సో నేను అదే మా పిల్లలిద్దరికి కూడా అదే చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మావయ్యని, ఇద్దరు పిల్లలు ఆర్ వెరీ క్లోజ్ టు ఉదయ్. మా బాబు అయితే హీ వాజ్ ఇన్ 12th when this happened. జాన్ ఇంకా ప్రిలిమ్స్ మార్చ్లో ఫైనల్స్ కదా, ఫెబ్లో ఫైనల్స్ ఉంటుంది. హీ వాజ్ డూయింగ్ హిస్ 12th అప్పుడు. అసలు వాడైతే హీ వాజ్ కంప్లీట్లీ డౌన్. నేను ఎగ్జామ్ రాయలేను, నాకు బ్లాంక్గా ఉందమ్మా అని ఏడ్చేసేవాడు. నేను నో ప్రాబ్లం అన్నా, వెళ్ళు, నువ్వు క్వశ్చన్ పేపర్గా రాసి వచ్చేసేయి, పర్వాలేదు,
డోంట్ వరీ, ఈ ఇయర్ పోయినా పర్వాలేదు, బికాస్ నాకు ఇంకా నా నా వీళ్ళిద్దరిని చూసుకోవడంతో సరిపోయింది. అంతే కదండి. ఆ టైంలో ఐ కుడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మీరు గట్టిగా ఏడవలేరు, బ్రేక్ డౌన్ అవ్వలేరు. చాలా, వీళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు, ఇద్దరు చాలా పెయిన్ తీసుకున్నారు ఆ టైంలో. మా అమ్మాయి కూడా షీ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకే ఇంకా నేను దాని తర్వాత హ్యావ్ టు బీ విత్ దెమ్ కంటిన్యూస్గా. వాళ్ళు కొంచెం ఒక్కరోజన్నా కొంచెం డల్ కనిపించినా మళ్ళీ మళ్ళీ అడుగుతాను ఏమైనా ప్రాబ్లం ఉందా అని. నేను ఒకటే చెప్తాను, నథింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ అవర్ లైఫ్. ఏ ప్రాబ్లం అయినా కరెక్ట్. ఏమన్నా ఇలా చూపిస్తారు కదండి మనకి, ఏమన్నా కుటుంబపరమైన జాతకాలు అవి ఇవి అవన్నీ నమ్మి చూపించారా? అన్నయ్యకి ఇలా అయింది, తమ్ముడికి ఇలా అయింది అని. యా, తమ్ముడికి మెయిన్గా అయిన తర్వాత చూపించాము. రాజమండ్రిలో చేసాము తన అవన్నీ 10, 10th, 11th, 12th. అప్పుడు అక్కడ అడిగాము. అడిగితే సమ్ నాన్నగారికి ఏదో ఉంది, ఏదో ఉందంటే చెప్పారు. కాశీకి వెళ్ళి చేయమన్నారు, పరిహారాలు చేశాను కూడా అది. ఎందుకంటే ఆ టైంలో ఇంకేం తట్టవు కదండి, ఎందుకు ఇలా మనకే అవుతుంది అంటే. అవును. అందరికంటే బంగారు తల్లి మీరు, శ్రీదేవి గారు. కుటుంబాన్ని మొత్తం నడిపించుకుంటూ చక్కగా మీరు అంత బాధున్న దిగమింగుకొని ఒక పక్క మీ భర్త పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ బాధని కాపాడుతూ, ఇంకోవైపు నాన్నగారిని, ఇంకోవైపు మీరు గట్టిగా యూ కాంట్ ఈవెన్ అఫోర్డ్ టు బ్రేక్ డౌన్. అండ్ లక్కీగా మా వారు హిజ్ అ జెమ్ అండి. అసలు ఫాదర్ లాగా చూసుకుంటారు. నాకు మా నాన్నగారి కన్నా ఎక్కువ మా వారు. అసలు నేను ఒక చిన్న బేబీ లాగా చూసుకుంటారు నన్ను. ఇప్పుడు కూడా అసలు రిలీజ్ అవుతుంది అని తెలియగానే వెంటనే బుక్ చేసేసారు, నేను అడగలేదు. టికెట్ బుక్ చేసేసారు. ఉండాలిలేరా అక్కడ, తెలుసు. సో మళ్ళీ మనందరం కలుస్తాము అనే ఒక నమ్మకం ఉంటుంది మనందరికీ. మళ్ళీ జన్మలు ఉంటాయి, పుడతారు అని. తప్పకుండా మనం ఉదయకిరణ్ని మళ్ళీ కలిసే వరకు ఈ జ్ఞాపకాలు మన తోడుగా మన వెంటే ఉంటాయి. తప్పకుండా అండి. మిమ్మల్ని చూస్తే ఉదయకిరణ్ని చూసినట్టే ఉంది ఈ పార్ట్ అంతా, ఎస్పెషలీ ఈ డింపుల్స్ అంతే కదా, చాలా అలాగే అనిపిస్తున్నారు. బట్ మిమ్మల్ని బాధ పెట్టుంటే ప్లీజ్ ఫర్గివ్ us. నాట్ ఎట్ ఆల్ అండి. అవన్నీ జ్ఞాపకాలు తీసుకొచ్చి. నాట్ ఎట్ ఆల్ అండి. ఉదయ్ గురించి మాట్లాడుతుంటే సంతోషంగా కూడా ఉంటుంది. ఈజ్ అ జెమ్ ఆఫ్ అ బాయ్. మేబీ మంచాలనే తొందరలో తీసుకెళ్తారు కదా, మేబీ గాడ్ ఆల్సో వాంటెడ్ హిమ్. హీస్ హ్యాపీ వేర్ ఎవర్ హీ ఈస్. మీకు మీ కుటుంబ సభ్యులకి బోల్డ్ అంత రక్షణతో భగవంతుడి కవచం ఉండాలి, ఆశీస్సులు ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీరు అందరిని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ us today. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.